మంచిర్యాల కార్పొరేషన్లోని 56వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్రాల సురేఖ ఈ కాలనీలో పర్యటించారు. చెప్పండి మేడం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు ఈ కాలనీలో పర్యటించారు, ఎట్లా ఉంది? అదే ఇక్కడ సప్తగిరి కాలనీలో 2 టౌన్లోని సప్తగిరి కాలనీలోకి వచ్చినాం. ఇక్కడ కార్పొరేటర్ నల్ల శంకర్ గారు దాదాపుగా ఈ వార్డులో చాలా చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి. ఒక డ్రైన్స్కి సంబంధించి అక్కడక్కడ సరిగ్గా లేవు, అవి చేయాలి అని చెప్తున్నారు. ఇంకా సూర్యనగర్ 1లో కూడా కొన్ని పనులు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నల్ల చెరువు ఏదైతే ఉందో, నల్ల పోచమ్మ చెరువు ఏదైతే ఉందో అక్కడ వాకింగ్ ట్రాక్ కావాలని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అయితే దాన్ని ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే సాధారణ అంటే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే తీసుకున్నారో అంతకుముందే మనం అసలు మంచిర్యాల పరిశుభ్రత పేరుతోని మన మేయర్ మధుకర్ గారు ముందే మొదలుపెట్టినాం. మనం 2 రోజుల వాళ్ళకన్నా ముందే ఇది 99 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే మనం ఇది 45 రోజులలో ప్రతి వార్డుకి 2 లేక 3 రోజులతోని ఈ స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారు. దాదాపు 75% సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అయితే ఇంకా కొన్ని వార్డులలో ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. రాజీవ్నగర్, దొరగారిపల్లి అట్లాంటి ఏరియాలలో ఇంకా కొన్ని ఏరియాస్లో ఏంటంటే వర్షాకాలం వస్తే ఆ వరద నీళ్ళతోని ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్ అన్ని కాలనీ లోపల ఇళ్ళకి వచ్చి అక్కడ సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ చేసేది ఉంది. ముఖ్యంగా ఇక్కడ చెత్త సేకరణ గురించి చాలామంది అంటున్నారు. మన దగ్గర ఒకటే వాహనం ఉండడం వల్ల ప్రతిరోజు చెత్త సేకరణ అనేది జరుగుతలేదు. గతంలో దినం తప్పించి దినం జరిగేదంట. ఇప్పుడు మాత్రం కొన్ని కొత్త వాహనాలు కూడా అవసరం ఉన్నాయి. దాన్ని కూడా ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా వరకు మేజర్ ఇష్యూస్ వీళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు. ఇంకెక్కడైనా ఇంకా సమస్యలు ఉంటే తప్పకుండా కూడా అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అంటే ఈ పరిశుభ్రత అనేది కేవలం మున్సిపల్ కార్మికులు కానీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ మాత్రమే కాదు, వాళ్ళ బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత కూడా. మన మంచిర్యాల పట్టణం కానీ మన మంచిర్యాల కార్పొరేషన్ ఇది బాగుండాలి అని అంటే ముఖ్యంగా మనం కూడా డ్రైనేజ్లలో వాటర్ బాటిల్స్ వేయడం, ప్లాస్టిక్ కవర్లు వేయడం, చెత్త అంతా తీసుకుపోయి వేయడం, ఇట్లాంటివన్నీ చేసేసరికి మన ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ అయ్యేసరికి అది మన వార్డులో మన ఇళ్ళ వరకు కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో మన మంచిర్యాలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో సహకరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు మేయర్ మధుకర్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమం జరిగింది, ఇంకెన్ని ఉన్నాయి, ఏం గుర్తించారు సమస్య? అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, వారి ఆదేశాల ప్రకారం 99 రోజుల ప్రణాళిక మరియు మంచిర్యాల పట్టణానికి సంబంధించి మంచిర్యాల శుభ్రత, ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత పేరుతో ముఖ్యంగా ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఒక 2 రోజుల ముందే డివిజనల్ ఆఫీసర్ మరియు కార్పొరేటర్ అనుసంధానంతో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేసి ఈ స్పెషల్ డ్రైవ్లో వాటన్నిటిని కూడా సమస్యలన్నీ క్లియర్ చేసే దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేటి రోజున 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నది. మెయిన్గా ఈ స్పెషల్ డ్రైవ్లో నాలాలు క్లీన్ చేయడం, స్ట్రీట్ లైట్లు ఎక్కడైనా పోల్స్ ఎంటీ పోల్స్ ఉంటే వాటికి స్ట్రీట్ లైట్ పెట్టడం, లైట్లు పోయి ఉన్న దగ్గర లైట్లు పెట్టడం, నూతనంగా మిషన్ భగీరథ కనెక్షన్స్ ఇవ్వడం, ఎక్కడైనా నీటికి సంబంధించిన పైప్ లైన్లు రిపేర్ అయి ఉంటే వాటిని అంటే లీకేజ్ అయి ఉంటే వాటిని మరమ్మతులు చేయడం, ఆ రోడ్లు సీసీ రోడ్లు ఎక్కడైనా గుంతలు ఏర్పడి ఉంటే వాటిని అన్నిటిని కూడా క్లియర్ చేయడం, కొన్ని కొత్త ఏరియాలలో ఇండ్లు నిర్మించుకున్న దగ్గర డ్రైనేజీలు జేసీపీల ద్వారా తీయడం, అదేవిధంగా మట్టి రోడ్స్ ఉంటే వాటిని ఫ్రంట్ బ్లేడ్ ద్వారా క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 20-25 రోజుల లోపల మంచిర్యాల పట్టణానికి సంబంధించిన అన్ని డివిజన్లోని కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తయిపోయిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద డివిజన్లు ఉన్నాయో మేము 2 రోజులు తీసుకున్నాం, కానీ ఇంకా అక్కడ అవసరం ఉన్న మేరకు అవసరం అంటే 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఎక్కువ కూడా సిబ్బంది అవసరం ఉన్నా కూడా పంపిస్తున్నాం, వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరి కార్పొరేటర్స్ కావచ్చు, డివిజన్ ఆఫీసర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకొని ముఖ్యంగా మంచిర్యాల పట్టణానికి సంబంధించి విలీన గ్రామాలకు సంబంధించి నస్పూర్కి సంబంధించి మేజర్ ఇష్యూస్ ఇంకెక్కడెక్కడ అవుతున్నాయో వాటన్నిటిని కూడా మరొక దాపా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తానికి వర్షాకాలం వచ్చేలోపు
స్పెషల్ డ్రైవ్లో భాగంగా నీటి ఇబ్బందులు, వర్షానికి సంబంధించిన నీరు ఎక్కడెక్కడైతే కాలనీలకు వస్తున్నాయి అని ఇంతకుముందు గతంలో మనం చూసినాం. ఒర్రెలు మొత్తం పూడిపదీయక చెట్లు చెదారంతో నాళాలన్నీ నిండిపోవడం, ఆ నీరన్నీ ఇండ్లలోకి రావడం, అవి మేజర్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతున్నాయో అవన్నిటిని ఇక్కడ క్లియర్ చేస్తున్నాం. మిగతాది ఇంకెక్కడైనా ఉన్నా కూడా జూన్ లోపు అవన్నీ కూడా క్లియర్ చేసి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో మంచిర్యాల పట్టణాన్ని సిద్ధం చేయడానికి మేము అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు గారి ఆలోచన, వారు చెప్పిన విధంగా మేము పర్ఫెక్ట్గా అమల్లోకి తీసుకొస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు డిప్యూటీ మేయర్ చల్లా రమ్య ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ప్రధానంగా కార్పొరేషన్లోని మహిళలకు ఈ చెత్త విషయంలో, పరిశుభ్రత విషయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. మీరు మహిళలకు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి సూచనల మేరకు ఈరోజు 56వ డివిజన్లోని నల్లశంకర్ అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ని వీక్షించడానికి డిసిసి మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా పనిచేయడము. దీంట్లో స్ట్రీట్ లైట్లు, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ ఇట్లాంటి కార్యక్రమాలను తీసుకొని వెంటనే సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అట్లాగే మేము మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో నినాదంతో ముందుకు సాగుతున్నాము. దీనిలో ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాము. కాబట్టి మీరు కూడా, ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. అట్లాగే డ్రైనేజీలలో కూడా చెత్తను పడేయకండి. చెత్తను అట్లా పడేయడం వల్ల అక్కడ అంటే నీరు నిల్వ అయ్యి అక్కడ దోమలు రావటం అట్లా జరుగుతుంది. దాని ద్వారా మనము అనారోగ్య పాలవుతాము. కాబట్టి ముఖ్యంగా దీంట్లో ప్రజలు, మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజల సహాయ సహకారం ఉంటేనే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుంది. కాబట్టి వాళ్ళు తడి పొడి చెత్తలను వేరు చేయండి, మున్సిపల్ సిబ్బందికి చెత్తనివ్వండి. అట్లాగే మీ ఇంటి పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే మన నగరం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు దీనికి సహకరించండి. మన నగరాభివృద్ధిలో మీ వంతు కృషి చేయండి. మున్సిపల్ కార్మికులతో పాటు ప్రజలు కూడా సహకరించండి. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనండి. అట్లాగే మన నగరాన్ని కూడా రాష్ట్రంలోనే నెంబర్ 1 ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుకుందాము. థ్యాంక్ యూ. మనతో పాటు 56వ డివిజన్ కార్పొరేటర్ అన్నారు. మీరు ఈ డివిజన్లో కొత్తగా కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఏం సమస్యలు మీరు గుర్తించారు? ఈ 56 వార్డులో ఈ రోజున 90 డేస్ క్లీనింగ్ పట్టణ ప్రళయ ప్రోగ్రాంలో డిసిసి మాజీ అధ్యక్షులు సురేఖమ్మ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, వాడ సంబంధించిన పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. డ్రైన్ను నీడి చేయడం కానీ, అంత చెత్త చెదరం కానీ స్పెషల్ డ్రైవ్లో చేస్తున్నారు. అదేవిధంగా కొంత డ్రైన్ల ఇబ్బందులు తప్ప మా వాడలో పెద్ద సమస్యలు ఏం లేవు. ఆ సమస్యలన్నీ మేయర్ గారికి వివరించడం జరిగింది. అన్ని సానుకూలంగా తీసుకొని త్వరలోనే అన్ని పనులు చేద్దామని చెప్పారు. ముఖ్యంగా మాకు 2 టౌన్లో వాకింగ్కు మహిళలకు కానీ పురుషులకు కానీ చదువుకునే పిల్లలకు కానీ ఒక వాకింగ్ లేదు. కాబట్టి చెరువు గడ్డ కంపల్సరీ పార్క్ చేయాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారికి తెలిపి ఆ పార్కింగ్ మన వాకింగ్ ట్రాక్ కంపల్సరీ ఏర్పాటు చేద్దామని తెలిపారు. చాలా సంతోషంగా వార్డులో అన్ని వర్క్స్ ముందుకు పోతున్నాయి. థ్యాంక్ యూ. మొత్తానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మాత్రం పరిసరాల పరిశుభ్రంగా ఉంచితేనే ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. ఖచ్చితంగా ఇండ్ల పరిసరాలు మాత్రం పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి మనతో పాటు మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్రాల సురేఖ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, 56వ డివిజన్, మంచిర్యాల.